కాకినాడకు చెందిన సుధీర్ టెక్నాలజీ సాయంతో సరికొత్త ఒరవడిని సృష్టించాడు. అవసరం మేరకు వాహన పరిమాణంలో మార్పులు చేసేలా ఆవిష్కరణ చేశాడు. ఇరుకు సందులు, ట్రాఫిక్ సమయాలలో వెహికల్ సైజ్ తగ్గించుకునేలా కొత్త క్రియేటివిటీని బయటపెట్టాడు. కారులో ఒక్కరు మాత్రమే వెళ్లాల్సిన సమయంలో మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ సుధీర్ సరికొత్త ఆలోచన వలన వెహికల్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తగ్గట్టుగా వాహనం సైజు తగ్గిపోతుంది. మళ్ళీ మనకు కావాలంటే దాని పరిమాణం పెంచుకోవచ్చు. రద్దీగా ఉండే మెట్రోపాలిటన్ సిటీస్లో ఇటువంటి వాటి అవసరాలు చాలానే ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. దీనికోసం సుధీర్ ఎంతో రీసెర్చ్ చేశాడు. తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. వాహనం మినిమైజ్ అవ్వడానికి చేసిన ప్రయోగం కోసం దాదాపు 2.5 లక్షల వరకు ఖర్చయిందంటున్నాడు సుధీర్. ఈ వాహనం ఎలక్ట్రిక్ అవడం వల్ల పర్యావరణానికి మేలు చేకూరుతుంది. వాహనం స్టీరింగ్, మిగతా పార్ట్లు అడ్జస్ట్ అవ్వడానికి చాలా వర్కౌట్ చేశాడు. తన దగ్గర ఇలాంటి ఐడియాలు చాలానే ఉన్నాయని చెబుతున్నాడు. ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించి తనని తాను నిరూపించుకుంటాననే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఇండియన్ రైల్వే, ఆర్మీకి ఉపయోగపడేలా సరికొత్త టెక్నాలజీ ఆలోచనలు సుధీర్ దగ్గర ఉన్నాయి. వాటిని ఆచరణలోకి పెట్టాలంటే పెట్టుబడి అవసరమవుతుంది. ప్రభుత్వం సహాయం చేస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు సుధీర్. బట్ ఏంటంటే అక్కడ మీరు దొంగతనాలు ఎక్కువ దాని ద్వారానే జరుగుతున్నాయి అనమాట. సో ఆ హోల్ అనేది మీరు మూసే టెక్నాలజీ ఉంటే మీకు ఈజీగా దొంగలు అనే వాళ్ళు లోపలికి వెళ్ళరు. సో ఆ హోల్ మూసే టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది. కాకపోతే పేటెంట్ తీసుకోవడానికి సహకారం కావాలి, ఎవరైనా కొలాబరేట్ అవ్వడానికి కూడా సహకారం కావాలండి. బట్ అది ప్రతి ఇంటికి మ్యాండేటరీ నీడ్ కాబట్టి అది కూడా సక్సెస్ అయ్యే ఆలోచన ఉంది. ఇంకా వెర్టికల్ ఎక్స్పెన్షన్స్ చాలా ఉన్నాయి. ఈ వెహికల్ వస్తే మాత్రం ఈ వెహికల్ గురించి స్పెసిఫికేషన్స్ అయితే 30Ah బ్యాటరీ, 48 volts ఛార్జ్తో నడుస్తుంది. బ్యాటరీ చూడమంటారా? ఇది మీకు బ్యాటరీ వచ్చి 48 volts 30Ah బ్యాటరీ, NMC కెమిస్ట్రీతో వర్క్ అవుతుంది ఇది. సో మీరు ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు 2 members ఎక్కినప్పుడు 40 to 45 రేంజ్ కిలోమీటర్ వస్తుందండి. అండ్ 4 members ఎక్కినప్పుడు మీకు 30 to 35 kilometers రేంజ్ వస్తుంది. లాక్ తీసుకున్నామండి. ఇది ఎవరైనా ఇలా 3 times లాగినప్పుడు మీకు ఇలా సౌండ్ వస్తుంది, అలారం వస్తుంది. సో థెఫ్ట్ చేసే వాళ్ళు ఎవరైనా భయపడే అవకాశం ఉంటుంది. సో అందుకని లాక్ పెట్టడం జరిగింది. ఆయన వెల్డర్